నేను స్పీకర్కి చెప్పొచ్చిన మీకు గుర్తుందా? మాకు రూమ్ ఏమంటే అంటే 5 ఎమ్మెల్యేలు ఉంటేనే ఇస్తామని రూల్ ఉందని చెప్తే నేను చెప్పిన 5 తీసుకొని వచ్చి నువ్వు స్పీకర్ ఉన్నప్పుడే రూమ్ తీసుకుంటా సార్ అని చెప్పిన. ఇప్పుడు ఇది 4వ అయిపోయింది, 5వ కూడా తీసుకుంటారు. మీరే ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేలలో ఎవరెవరు 6 ఉన్నారు అనేది ఒకసారి మీరు ఎంక్వైరీ తిరిగి చూస్తారు. అవును, 6 రెడీగా ఉన్నాడు, ఇంకొక 6 కూడా రెడీగా ఉన్నాడు రిజిగ్నేషన్కి అధికార పార్టీకి. అది మాకు కలిసి వచ్చింది. ఎంపీలలో కూడా 6 రెడీగా ఉన్నాడు రిజైన్ చేయడానికి. ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తీసుకురావాలా, ఎంపీ ఎలక్షన్ తీసుకురావాలా, ఇంకొక బై ఎలక్షన్ అని మేము ఆలోచిస్తున్నాం. కానీ తెస్తే 5 ఎమ్మెల్యేని తీసుకొని వస్తాం. ఎంపీలలో కూడా 6 రెడీగా ఉన్నారు, 6 రెడీగా ఉన్నారు, 6 రెడీగా ఉన్నారో మీరు ఆలోచించుకోండి. తీసుకున్నట్టు పోయి లైవ్ చేసుకో. తొందరగా ఎక్కడో బాబు ఇక్కడ సంతోష్ ఇక్కడ తొందర పక్క జరగమ్మా, వాళ్ళకి లైవ్ లేకుంటుంది. లైవ్ తొందర స్టార్ట్ మహాత్మా గారి పక్కన ఎక్కడో ఎటే వెళ్తావా, క్రాస్ వస్తుందా, ఎదురుగా రాదు కదా, ఇలా వంగిపో డౌన్ అయిపో. ఇంకా రాజగోపాల్ రెడ్డి తరహాలో ఇంకా ఎవరైనా బీజేపీ నాయకత్వంతో రావడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అనేక మంది ఇంత ముందు వస్తే ఏమవుతుందో, కేసీఆర్ గారు ఏమైనా ఇబ్బంది పెడతారేమో, నియోజకవర్గాల్లో మేము ఉండగలుగుతామా ఉండలేమా, ఏమైనా తప్పుడు కేసులు పెడతారా అనేటువంటి అనుమానంతో ఆగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం. నాకున్న సమాచారం మేరకు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. మునుగోడు ఎమ్మెల్యేగా 4వ 6గా రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టబోతున్నారు. కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత వెంకటరెడ్డి గారు వస్తారా, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారా, కాంగ్రెస్ లో ఉన్న ఇంకా చాలా మంది పెద్దలు వస్తారా, కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.